Friends, welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. సో మనం ఈ సెషన్లో 16th మార్చ్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా ఉన్న MCQs చూద్దాం. చలో దెన్ విల్ స్టార్ట్ డిస్కసింగ్ వన్ బై వన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, విచ్ స్టేట్ ఇంట్రడ్యూస్డ్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2026 imposing up to 10 years imprisonment for forced religious conversion. Forced religious conversion అంటున్నాడు. ఏ స్టేట్ అని అడిగాడు. ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ రాజస్థాన్ ఇచ్చాడు. దీస్ ఆర్ ద ఆప్షన్స్ గివెన్. మనకి ఇక్కడ రీసెంట్గా అంటే లైక్ మహారాష్ట్ర గవర్నమెంట్ అనౌన్స్ చేసింది యాంటీ కన్వర్షన్ లా అనమాట. మహారాష్ట్ర యాంటీ కన్వర్షన్ లా. యాంటీ కన్వర్షన్ లా విచ్ ఈస్ టైటిల్డ్ యాజ్ టైటిల్ ఏమని ఇచ్చాడు అని అంటే ధర్మ స్వతంత్ర్య అధినియం అని ఇవ్వడం జరిగింది అనమాట. ధర్మ స్వాతంత్ర్య అధినియం. స్వాతంత్ర్య అధినియం 2026 అని దీనికి నేమ్ ఇవ్వడం జరిగింది అనమాట. ధర్మ స్వాతంత్ర్య అధినియం. సో విచ్ సీక్స్ టు రెగ్యులేట్ రిలీజియస్ కన్వర్షన్స్ అండ్ ఇంపోజ్ పెనాల్టీస్ ఫర్ ద కన్వర్షన్స్ carried out through the force, fraud and then inducement anamata. So it is approved by the state cabinet in early March, and then this bill is expected to be introduced during the upcoming budget session of the state legislature anamata. So announce చేశారు, బడ్జెట్ సెషన్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అనమాట. ఇక్కడ దీని పేరేమని ఇచ్చారు అంటే మహారాష్ట్రలో ఇంట్రడ్యూస్ చేసిన యాంటీ కన్వర్షన్ లాకి ధర్మ స్వాతంత్ర్య అధినియం అని ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2026 ఇంపోజింగ్ అప్ టు 10 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్, ఏ స్టేట్ అని అడుగుతున్నాడు. ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ కూడా ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ ఉత్తరప్రదేశ్, నాట్ గుజరాత్, నాట్ మధ్యప్రదేశ్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఛత్తీస్గఢ్ అనమాట. ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ వన్. హియర్ వి హ్యావ్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద డ్రాఫ్ట్ అంటే బిల్లు కావడానికి ముందున్నదాన్ని డ్రాఫ్ట్ అంట. డ్రాఫ్ట్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2026, and the decision was taken at a cabinet meeting held in Raipur on 15th anamata. 15/3/2026 under the chairmanship of the chief minister Vishnudeo Sai. ante kada ayane kada Vishnudeo Sai, chief minister anamata, CM of Chhattisgarh. The proposed legislation aimed to effectively curb the religious conversions carried out through force, inducement, fraudulent means, undue influence or misrepresentation while converting from one religion to another in the state, and the bill will introduced during the ongoing budget session of the Chhattisgarh Legislative Assembly. ఇది కూడా ఆన్గోయింగ్ బడ్జెట్ సెషన్ రోజే ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పడం జరిగింది అనమాట. బట్ ఇక్కడ 10 years ఇంప్రిజన్మెంట్ అని, తర్వాత పోతే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ అని హైలైట్ చేసిన స్టేట్ ఏది అంటే ఛత్తీస్గఢ్ మనకి ఆప్షన్స్లో ఇచ్చింది. ఆప్షన్స్లో ఉన్నది మహారాష్ట్ర కనుక ఉంటే అక్కడ మహారాష్ట్రకి ఇచ్చిన టైటిల్ అడగలేదు కాబట్టి కూడా మనం దీన్ని ఛత్తీస్గఢ్ కిందే కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, విచ్ ఫేమస్ జర్మన్ ఫిలాసఫర్ అండ్ పబ్లిక్ ఇంటలెక్చువల్ పాస్డ్ అవే? సో దెన్ జర్గన్ హ్యాబర్మస్. జర్గన్ హ్యాబర్మస్, a famous German philosopher and public intellectual
and one of the most influential philosophers and public intellectuals in the post-war Germany, has passed away at the age of 96. And then he began teaching the philosophy and the sociology at the University of Frankfurt University of Frankfurt during 1960s 1960 టైంలోనే ఈయన ఫిలాసఫీ అండ్ సోషియాలజీ టీచ్ చేసేవాడు అనమాట యూనివర్సిటీ ఆఫ్ ఫ్రాంక్ఫర్ట్లో. సో దెన్ philosophy teached philosophy and sociology, and vocally supported the student revolt in Western Germany universities, and he was a leading member of the Frankfurt School kuda, leading member of Frankfurt School. He passed away. Jürgen Habermas. Answer C is the correct one. ఇది ఆబిచరీ కింద అనమాట, మనకి ఆబిచరీస్ కింద కౌంట్ ఇది. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ నావల్ షిప్ కంక్లూడెడ్ ఇట్స్ అ పోర్ట్ కాల్ అట్ అ పోర్ట్ లూయిస్ మారిషస్. సో ఇట్స్ అ పోర్ట్ కాల్ అంటున్నాడు. సో ఇండియన్ నావల్ షిప్ కదా మనకి ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావల్ షిప్ అనమాట. ఇండియన్ నావల్ షిప్ అంటాం కదా ఐఎన్ఎస్. ఈ ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నావల్ షిప్ అనమాట. ఐఎన్ఎస్ విక్రాంత్ కాదు, ఐఎన్ఎస్ త్రికండ్ ఇచ్చాడు. కోల్కత్తా కాదు, శివాలిక్ కాదు, చెన్నై కాదు. దట్ ఈస్ ఐఎన్ఎస్ త్రికండ్. సో ఆన్సర్ బి ఈస్ ద కరెక్ట్ వన్ అనమాట, ఐఎన్ఎస్ త్రికండ్. సో దెన్ ఇట్ ఈస్ అ ఫ్రంట్ లైన్ స్టెల్త్ ఫ్రిగేట్ అనమాట. ఫ్రంట్ లైన్ స్టెల్త్ ఫ్రిగేట్. Concluded its port call at Port Louis, Mauritius. Port Louis is the capital of Mauritius anamata. 13th March after participating in the 58th Mauritius National Day. Mauritius National Day, that is observed on March 13th అనమాట. March 13th మారిషస్ నేషనల్ డే ఈజ్ అబ్జర్వ్డ్ అనమాట. ఆ సందర్భంగా దీన్ని ఇండియా ప్రజెంట్ చేయడం జరిగింది. మారిషస్ డే సందర్భంగా అనమాట. దట్ ఈస్ మారిషస్ డే మనకి అఫీషియల్గా 12th మార్చ్. దీన్ని కాల్ ఆఫ్ చేసింది 13th మార్చ్. అనమాట. సో దెన్ ఈ మారిషస్ కాంటెక్స్కి వచ్చినప్పటికి మనకి ఇట్ హ్యాస్ గోట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటన్ అనమాట. మారిషస్ హ్యాస్ గోట్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటన్, గ్రేట్ బ్రిటన్ అంటాం కదా, బ్రిటన్ ఇన్ 1968 అనమాట. అండ్ ఇట్ బికేమ్ రిపబ్లిక్ ఇన్ 1992. in 1992 అనమాట. ఇట్స్ ఇంపార్టెంట్ వన్ ఇది. సో దెన్ ఇట్స్ 68 కాబట్టి 58 years ఫినిష్ అయింది 2026కి. 58th నేషనల్ మారిషస్ నేషనల్ డే అనమాట. సో దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ March 12th. ఈ సందర్భంగా ఇండియన్ నావల్ షిప్ ఐఎన్ఎస్ త్రికండ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్లీట్ అనమాట. సో దట్ ఈస్ అ స్పెషల్ థింగ్ ఇక్కడ. సో మనకి ఇలాంటివి కన్ఫామ్గా ఏది అని అడుగుతాడు, ఏ షిప్ అని అడుగుతాడు, కాబట్టి దాన్ని మనం ఫోకస్ చేయాల్సిన అంశం అనమాట. ఇక్కడ తర్వాత ఈ స్టెల్త్ ఫ్రిగేడ్ అనే కాన్సెప్ట్ మనకి చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. స్టెల్త్ ఫ్రిగేడ్ అని వింటూ ఉంటాం. సో ఏంటి ఈ స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటే దీని ఒక సింపుల్ వర్డ్లో కనుక మనం చెప్పాలి అంటే స్టెల్త్ ఫ్రిగేట్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ మల్టీ మిషన్ వార్షిప్స్ అనమాట. ఇవి దీస్ ఆర్ వార్షిప్స్ designed low radar cross sections and infrared signature suppression, and these are modern వేలో ఈ వార్షిప్స్ కింద అంటే యుద్ధాన్ని చేయడానికి వీలుగా ఉండే విధంగా తయారు చేస్తారనమాట. అలాంటి వాటిని ఏమంటారు అంటే మనం దాన్ని వి కాల్ దెమ్ యాజ్ స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటాం.
సో వీటిని మనకి ప్రాజెక్ట్ 17A కింద వీటిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఏవి ఈ స్టెల్త్ ఫ్రిగేట్స్ని. ప్రాజెక్ట్ 17A దానిలో వచ్చినవే మనకి ప్రాజెక్ట్ 17A కింద ఉదయగిరి కానీ, తారాగిరి, ఉదయగిరి అంటాం కదా, ఉదయగిరి, దీన్ని తారాగిరి అని కూడా అంటారు. ఉదయగిరి, తారాగిరి అండ్ తమాల్ కూడా ఒకటి, తమాల్, ఈ తమాల్, ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. దేనికి ఏంటంటే ఆ స్టెల్త్ ఫ్రిగేట్స్కి. సో ఈ బ్రహ్మాస్ మిజైల్ సిస్టమ్స్ని కానీ వీటిని ఇక్కడి నుంచి లాంచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అందుకని స్టెల్త్ ఫ్రిగేట్ అంట. దీస్ ఆర్ వార్ షిప్స్, ఇది గుర్తుంచుకోండి. స్టెల్త్ ఫ్రిగేట్స్ ఆర్ వార్ షిప్స్ అనమాట. సో దెన్ ఇక్కడ మనకి జనరల్గా స్పెషల్గా ఎక్విప్ అయి ఉంటాయి అనమాట. ఇవేంటి అంటే స్టెల్త్ ఫ్రిగేట్స్ మనకి శత్రువుల రాడార్లకు చిక్కకుండా అత్యంత అధునాతన సాంకేతికతతో నిర్మించిన యుద్ధ నౌకలు అనమాట. సో దీస్ ఆర్ మోస్ట్ అడ్వాన్స్డ్ అనమాట, మోస్ట్ అడ్వాన్స్డ్. దెన్ ఎవరైతే మనకి ఎనిమీస్ ఉన్నారో వాళ్ళ రాడార్స్కి చిక్కకుండా బ్యాలెన్స్ చేసేవన్నమాట ఇవి. సో దెన్ బియాండ్ రాడార్ రేంజ్ అనమాట. దే వర్క్ బియాండ్ రాడార్ రేంజ్, బియాండ్ రాడార్ రేంజ్ అంటారు వీటిని. సో చాలా స్పెషల్ అనమాట రాడార్ రేంజ్. అంటే అకస్మాత్తుగా దాడి చేస్తాయి అన్నమాట, దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. భారత నౌకాదళంలో మనకి దాన్ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఐఎన్ఎస్ శివాలిక్ కానీ, ఐఎన్ఎస్ వింధ్యాగిరి, ఐఎన్ఎస్ తారాగిరి, ఇవన్నీ అనమాట. ఐఎన్ఎస్ వింధ్యాగిరి, ఈ గిరి అని ఉదయగిరి, తారాగిరి, ఐఎన్ఎస్ మహేంద్రగిరి, ఇవన్నీ మహేంద్రగిరి. ఇవన్నీ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టెల్త్ ఫ్రిగేట్స్ అనమాట. రాడార్కి చిక్కవు అనమాట, రాడార్స్కి చిక్కవు, శత్రువుల రాడార్కి చిక్కవు. శివాలిక్ కూడా ఉంది, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ తారాగిరి, ఐఎన్ఎస్ మహేంద్రగిరి, ఐఎన్ఎస్ వింధ్యాగిరి, ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ అనమాట అండర్ ప్రాజెక్ట్ 17A. సో ఎక్కడ మారిషస్ రిపబ్లిక్ డే 12th March అనమాట. దట్ ఈస్ B is the answer here. B is the answer here. Moving to the next one. Who recently assumed office as a judge of the Andhra Pradesh High Court? Andhra Pradesh High Court ki kottaga vachina judge evaru ani adugutunnadu. That is a question. So options given: Ritu Raj Avasti kaadu, Lisa Gill, Ujjal Bhuyan, Manoj Kumar no, Dinesh Maheshwari కాదు. సో ఎవరు అంటే జస్టిస్ లీసా గిల్. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అనమాట. మనకి ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ వన్. షీ అజ్యూమ్డ్ ఆఫీస్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, అజ్యూమ్డ్ యాజ్ జడ్జ్ ఆఫ్ ఏపీ హైకోర్ట్ ఆన్ 2026 అనమాట. She was administered the oath of office by Chief Justice Dheeraj Singh Thakur. ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈవిడి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందన్నమాట. So then Chief Justice Dheeraj Singh Thakur in the first court hall of the High Court, which was observed at Vijayawada. So that is the context here we have. ఈవిడ ప్రొఫైల్ కనుక మనం ఒకసారి చూస్తే, అండ్ జస్టిస్ గిల్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్. షీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ Punjab and Haryana High Court. And oath administered by the Chief Justice Dheeraj Singh Thakur and Chappunam, and transferred from Punjab and Haryana High Court. That is the context here we have. Answer B is the correct one. Moving to the next one.
The Delhi government signed an MOU with which institute to test smog eating surfaces. Smog eating surfaces. So Delhi government partners with which IIT అని అడుగుతున్నాడు. ఢిల్లీ కాదు, బాంబే కాదు, కాన్పూర్ కాదు. It is Madras is the correct one. Answer D. It joined hands with the IIT Madras, the Delhi government. Then smog eating surfaces it's going to introduce anamata. Smog eating surfaces which use photocatalytic materials like maniki titanium oxide లాంటివి యూస్ చేస్తారనమాట. Titanium oxide dioxide టైటానియం డయాక్సైడ్ లాంటి మెటీరియల్స్ను ఉపయోగించి ఫోటోకాటలిస్టిక్ మెటీరియల్స్ అనమాట. దిస్ ఇస్ ద ఫోటోకాటలిస్టిక్ మెటీరియల్ which is used to reduce the air pollution, which reduces air pollution అనమాట. ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి the titanium dioxide అనమాట అది. So then there is a special thing here to reduce air pollution, and the 6-month study will focus on testing these surfaces on urban infrastructure such as roads, buildings, and to break down the nitrogen dioxide and other pollutants. సో దీన్ని యూజ్ చేస్తున్నారు దేనికి, ఈ పర్టికులర్ స్మాగ్ ఈటింగ్ సర్ఫేసెస్ మీద అనమాట. టైటానియం డయాక్సైడ్ యూజ్ చేస్తున్నారు అనమాట. దట్ ఈస్ అ కాంటెక్స్ట్ హియర్ వి హ్యావ్. సో ద ప్రాజెక్ట్ స్పెసిఫికలీ ఎయిమ్ టు ట్యాకిల్ ద వేటిని ట్యాకిల్ చేయడానికి, వేటిని హ్యాండిల్ చేయడానికి ఇది ఫోకస్ చేస్తోంది ఏంటంటే ట్యాకిల్ మేజర్లీ నైట్రోజన్ డయాక్సైడ్ అంతేకాకుండా దీంతో పాటు సమ్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనమాట. సమ్ వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. That is the one. So this technology involves the applying materials that react under sunlight to turn harmful pollutants into the harmless substances. Titanium oxide, they use titanium oxide in the smog eating surfaces process, and then majorly they focus on nitrogen dioxide and volatile organic components, which IIT support with IIT Madras. Moving to the next one, the 100-day countdown for the 12th International Yoga Day. 12th International Yoga Day మనకు తెలుసు. దట్ విల్ బి అబ్జర్వ్డ్ ఆన్ జూన్ మంత్లో అబ్జర్వ్ చేస్తాం కదా. జూన్ 21 కదా, జనరల్గా జూన్ 21 అబ్జర్వ్ చేస్తాం కదా. సో 12th ఇంటర్నేషనల్ యోగా డే 2026 వాజ్ లాంచ్డ్ ఎట్ యోగా మహోత్సవ్ అనమాట. దీన్ని లాంచ్ చేశారు కౌంట్ డౌన్ 100 డేస్కి అనమాట. లాంచ్ డేట్ యోగా మహోత్సవ్ at New Delhi అనమాట. So then initiating events across India to promote the yoga day, and then this is a countdown inauguration అనమాట. So the inauguration included the launch of the new yoga protocols for non-communicable diseases. So then this inauguration included launch of special things like yoga protocols for non-communicable diseases. NCDs అంటామట, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ NCDs అంటాం. అండ్ యోగా ఫర్ ఎయిర్ ట్రావెల్
air travel protocol, and these are aimed at integrating yoga into daily life for better health and stress management అన్నమాట. దట్ ఈస్ అ పార్ట్. ఇవి లాంచ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొన్ని మనం థీమ్ కనుక చూస్తే, ద థీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కనుక అబ్జర్వ్ చేస్తే, ద 100-day countdown marks the lead up to the 12th International Yoga Day, and then with the plans to celebrate at 100 iconic locations. The theme is that the day 100-day countdown marks the lead up to the 12th International Day of Yoga, with plans to celebrate at 100 iconic locations. That is the context. So here the answer is that Vigyan Bhavan anamata. Vigyan Bhavan at New Delhi, Vigyan Bhavan. Answer C is the correct one. Answer C is the correct answer here. Moving to the next one. Which state will host the 7th session of the Ultimate Table Tennis? Ultimate Table Tennis in July 2026. So which state will host 7th session or 7th season? 7th season అని అడుగుతున్నాడు. 7th season of Ultimate Table Tennis will hosted by the స్టేట్స్ ఇచ్చాడు. తమిళనాడు కాదు, ఇట్స్ గోవా కరెక్ట్ వన్. మహారాష్ట్ర, గుజరాత్ అండ్ కర్ణాటక కూడా కాదు. సో దాని కీ డీటెయిల్స్ కనుక మనం ఒకసారి చూసామనుకోండి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరగబోతుంది అనమాట. ఇది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం అట్ గోవా అనమాట. గోవాలో జరుగుతుంది. And this marks the first time the coastal state will host the franchise-based table tennis league since its inception 2017. ఈ ప్రోగ్రామ్ మనకి యూటీటీ స్టార్ట్ అయింది. యూటీటీ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2017 అనమాట. సో దాని స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ పర్టికులర్ ఈవెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ 7th సీజన్ స్పెషాలిటీ ఏంటి అంటే, దెన్ గోవా ఇస్ ద ఫస్ట్ కోస్టల్ స్టేట్ hosting UTT. That is a point here we have. And the event is organized by the 11 Sports Private Limited under the Table Tennis Federation of India, with the Stupa Analytics as the tournament host and supported by the government of Goa. So the event host 11 Sports Private Limited under Table Tennis Federation of India. Table Tennis Federation of India, TTFI and TTFI. So what is the answer here? Answer B is the correct one here we have. Moving to the next one, the Sagar Kavach mock drill was observed recently. Conducted in which state? Sagar Kavach. Gujarat kaadu, Tamil Nadu kaadu, it's not even Maharashtra. It is Keralam kada. Ipudu Kerala kaadu kada, Keralam ga పేరు మార్చారు కదా. Answer D is the correct one. So Sagar Kavach mock drill was recently conducted along the Kerala coast and Mahi. Kerala coast and Mahi. Coast and Mahe. ఈ మాహే ఏంటి అని అంటే, it is an enclave of Puducherry అన్నమాట. Enclave of Puducherry. ఎప్పుడు అని అంటే ఆన్ మార్చ్ 12th to 13th అనమాట 2026. And then the purpose is to evaluate the preparedness of security agencies against the asymmetric
threats from the sea, including simulated infiltrations scenarios and matter. So then the drill was a joint effort involving Indian, it is a joint effort of a Indian Navy, joint effort of Indian Navy and Indian Coast Guard, and coastal police, customs, marine enforcement wing, and Cochin Port Authority. So this is the joint venture of all these entities and matter. There's a point here we have. Answer D is the correct one. Moving to the next one. Karg Island. So then recently in news is located in which water body అంటున్నాడు. In which water body? Arabian Sea కాదు, Mediterranean Sea కూడా కాదు, Persian Gulf correct one. Then Red Sea కాదు, Caspian Sea కాదు. ఇది Persian, this is Persian Gulf అన్నమాట. Persian Gulf. Karg Island అనేది is a small coral island అన్నమాట. Is a small coral island which is located in Iran అన్నమాట. రీసెంట్ గా న్యూస్ లో ఉంది, ఇన్ ద ఇరాన్ లో ఉంది, ఇన్ ద నార్దర్న్ పర్షియన్ గల్ఫ్. Northern Persian Gulf, recently discussed in United States strategic debates అన్నమాట. అందుకని మనకి వార్తలో ఉంది. It is one of the few Persian Gulf islands with a natural fresh water. One of the speciality is that one of the natural freshwater island. And which is located in a highest point. The highest point that is called Mount Didehban. Didehban. Is that Mount Didehban? And in the early 1960s, discovery of offshore oil fields led a major petroleum and petrochemical infrastructure development and matter. And then its strategic importance comes from its location near the Strait of Hormuz. The speciality enti ante, so it's near to Strait of Hormuz. ఇప్పుడు Strait of Hormuz ఇదే కదా బ్లాక్ చేసింది రీసెంట్ గా ఇరాన్. సో ట్రేడ్ వాటర్ త్రూ ట్రేడ్ ని కంప్లీట్ గా బ్లాక్ చేసింది కదా. సో దట్ ఇస్ ద కాంటెక్స్ట్ అన్నమాట. సో ఆన్సర్ C is the correct one. Persian Gulf correct one. సో ఈ పర్షియన్ గల్ఫ్ అనగానే మనకి ఏ కంట్రీస్ ఉంటాయంటే పర్షియన్ గల్ఫ్లో, గల్ఫ్ అంటే ఒక గ్రూప్ అనమాట అక్కడ ఆ కాంటెక్స్ట్లో ఇక్కడ. సో దెన్ దిస్ పర్టికులర్ కీ గ్రూప్ అనమాట. ఇది స్ట్రైట్ ఆఫ్ హార్ముస్కి దగ్గరగా ఉన్నది, కనెక్టెడ్ టు ద ఇండియన్ ఓషన్ వయా స్ట్రైట్ ఆఫ్ హార్ముస్ అనమాట. ఈ పర్షియన్ గల్ఫ్ అనేది ఏంటి అని అంటే, పర్షియన్ గల్ఫ్ అనేది which connects Indian Ocean via Strait of Hormuz. సో ఇండియన్ ఓషన్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట ఈ గల్ఫ్ తోటి త్రూ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. అక్కడ ఇరాన్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఇరాక్, కువైట్, సౌదీ, బహ్రైన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ ఇవన్నీ ఇక్కడ లొకేషన్లోనే అనమాట. అండ్ లొకేషన్లోనే అనమాట మనకి ఏ కంట్రీస్ అంటే ఇరాక్ ఇక్కడదే, ఇరాక్, కువైట్, సౌదీ ఒకటి, బహ్రైన్,
Bahrain, and Qatar, United Arab Emirates, and Oman. That is the point. Answer C is the correct one here. When the Persian Gulf lo anamata. Countries in Persian Gulf. Persian Gulf countries including Iran. Iran to saha. Persian Gulf. That is the context here we have. Persian Gulf. These 7 Gulf countries bordering the Persian Gulf are these nations anamata, which often referred to as Arab states అని కూడా అంటారు వీటిని అరబ్ స్టేట్స్ అని కూడా అంటాం. Often referred to as the Arab states of Persian Gulf or GCC nations అని కూడా అంటాం. వీటిని పర్షియన్ గల్ఫ్ అంటాం లేదా GCC nations అని కూడా అంటాం. GCC nations అంటాం ఆర్ పర్షియన్ గల్ఫ్ అని పిలుస్తాం అనమాట. పర్షియన్ గల్ఫ్ ఆర్ GCC nations అంటాం లేదా అరబ్ స్టేట్స్ అని కూడా పిలుస్తాం. వీటిని అరబ్ స్టేట్స్ అని పిలుస్తాం. వీటికి దూరంగా ఉంటుంది అనమాట. ఇరాన్ ఇక్కడ దూరంగా ఈ స్పేస్లో ఇరాన్ ఉంటుంది. ఇరాన్ ఇక్కడ బ్లాంక్లో ఉంటుంది. ఈ పర్టికులర్ పర్షియన్ గల్ఫ్కి చుట్టూతా ఈ 7 కంట్రీస్ ఉంటాయన్నమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. దట్ ఈస్ వన్. సో దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ద మెగా గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 will be organized at which avenue? Which venue అంటున్నాడు. Which avenue కాదు, which venue. Say that the mega global textile event Bharat Text, which is Bharat Text 2026 అనమాట. సో ప్రగతి మైదాన్ ఇచ్చాడు ఒక ఆప్షన్, విజ్ఞాన్ భవన్, భారత్ మండపం మొత్తం ఢిల్లీలోవే ఇచ్చాడు బట్ క్లోజ్గా ఇచ్చాడు అనమాట. యశోభూమి, ఇండియా ఎక్స్పో మార్ట్ ఇచ్చాడు. సో ఇది వచ్చినప్పటికి భారత్ మండపం, ప్రగతి మైదాన్. భారత్ మండపంలో ప్రగతి మైదాన్ అనమాట అది. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ ఒక రకంగా చెప్పాలి అని అంటే భారత్ మండపం, ప్రగతి మైదాన్. ప్రగతి మైదాన్ న్యూఢిల్లీ అనమాట. ఆర్గనైజ్డ్ ఎట్ విచ్ వెన్యూ అంటున్నాడు. విచ్ వెన్యూ అన్నాడు. సో భారత్ మండపం, ప్రగతి మైదాన్ ఇన్ న్యూఢిల్లీ. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? షెడ్యూల్ ఫ్రమ్ 14th to 17th of March అనమాట. 14th to 17th of March. And the event is organized by the Bharat Textile Federation, organized by BTTF అనమాట. Organized by BTTF, Bharat Textile Federation. Textile Federation అనమాట. And supported by the Ministry of Textiles. So that is there anyways. సో భారత్ మండపం, ప్రగతి మైదాన్. సో ఇక్కడ మనకి ఇక్కడ వెన్యూ అని అడిగాడు. ఈ రెండు ఆప్షన్స్లో అయితే ఇవ్వడం మనకి అలాగా. సో మనకి వీఆర్ ఫిక్సింగ్ విత్ భారత్ మండపం అనమాట. భారత్ మండపం, ప్రగతి మైదాన్లో. సో ఇది కూడా కరెక్టే ఒక రకంగా. ఏ అండ్ సి రెండు కరెక్ట్ ఆన్సర్సే. ఏ అండ్ సి రెండు కరెక్ట్ ఆన్సర్సే. భారత్ మండపం, ప్రగతి మైదాన్. ఓకే, దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. ఏ అండ్ సి అని రాస్తున్నాను ఇక్కడ. మనకి ఆప్షన్స్లో ఏ అండ్ సి అనేది సబ్ ఆప్షన్స్లో లేదు. దెన్ ఏ అండ్ సి అనేది మనకి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. దట్ ఈస్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ద ట్రైబల్ మిల్లెట్ బేస్డ్ ఫుడ్ మెన్యూ అరకు కౌని. అరకు కౌని వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతున్నాడు. విచ్ స్టేట్ అంటున్నాడు. అరకు ఇస్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్ కాబట్టి సో దెన్ our answer is C, correct one. Answer C is the correct answer. Moving to the next one. 12th Asian and Pacific Regional Conference. 12th Asian and Pacific Regional Cooperation Conference then was held at which place అని అడుగుతున్నాడు.
ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్ అనమాట. ఇట్ ఈస్ అ కాన్ఫరెన్స్ ఆఫ్ ఐఏపి అంటాం. ఇంటర్నేషనల్ ఐఏపి స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ prosecutors, which was held at New Delhi అనమాట. న్యూ ఢిల్లీ ఇది అట భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్ అనమాట. కన్వెన్షన్ సెంటర్ న్యూ ఢిల్లీ అండ్ హోస్టెడ్ బై ఆల్ ఇండియా ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ ఫ్రమ్ ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ మార్చ్ 11th to 13th అనమాట. 12th Asian Pacific Regional Conference. So then 12th Asia Pacific Spectrum Management Conference. ఇది రీజనల్ కాన్ఫరెన్స్ అనమాట. రీజనల్ కాన్ఫరెన్స్ వచ్చేటప్పటికి మనకి న్యూ ఢిల్లీలో. తర్వాత ఇదే ఇంకొకటి ఉంది ఇక్కడ మనకి, ఇంకొక కాంటెక్స్ట్ కూడా ఉంది. 12th ఏషియా పసిఫిక్ స్పెక్ట్రమ్ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్. ఈ స్పెక్ట్రమ్ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ ఇది కొంచెం హోల్డ్ చేసుకోండి. స్పెక్ట్రమ్ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ ఇది ఎక్కడ అంటే నామ్ పెన్హలో జరిగింది. నామ్ పెన్హ్ ఆఫ్ కాంబోడియా అనమాట. ఇది వచ్చేటప్పటికి 12th ఏషియా పసిఫిక్ స్పెక్ట్రమ్ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్. ఇక్కడ ఏషియా పసిఫిక్ రీజనల్ కాన్ఫరెన్స్ ఢిల్లీ అనమాట. స్పెక్ట్రమ్ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాంబోడియా. ఆ డిఫరెన్స్ తెలిస్తే సరిపోతుంది అనమాట. ఇస్ మోర్ దెన్ ఇనఫ్. So these are the MCQs for the day. We will discuss some more in the next coming session. Thank you.